రమణ గోవిందో హరి. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయందేమనగా, కింద మీద పడి కష్టపడి అలిసిపోయి సేసరిపోయిన వాళ్ళందరికీ సేద తీర్చడానికి మేము చూపిస్తున్న చిన్న కళాఖండం చూడండి. అయ్యో మా సైకాలు అద్దిన సిక్కులు చిత్రాలు. అక్కడి నుంచి ఆ మడకంతా అలాగా ఆ శివరాఖరికి వెళ్ళిపోయిన వరకు అదంతా మంది అయిపోవాలి ఎప్పటికైనా. అయ్యా బాబు గారు ఒక సెట్ ఉండురా. ఒరే చెప్పినావు కదా, సంగూరు నీకు సంగూరు నాకు, నా చూసుకొంతాను, నువ్వు పల్లకుండు. మీ అన్నీ ఈడేట్ ఎక్కడ ఉన్నాడు? ఈ మాడు మొక్కలు పక్కన పెట్టి ఓ పాలెట్ చూడండి రా. ఒరే, నా పేరు టెక్కలే, నేను ఈ ఊరందరికీ స్నేహితుల్ని. ఈ విషయం తెలియక ఆ సిక్కులు గాడి దగ్గర ఆడుతాండ్రు, నన్ను దూరం పెట్టేస్తాండ్రు. అయినా ఇవేటి నేను మనసులో ఇట్టుకోనరా, సరే సొరయ్య, ఇందాక చెప్పినావు కదరా, ఎన్న దగ్గర కూడా చెప్పురా. ఏటైనదిరా తమ్ముడు? ఏడు చెప్పమంటాం, ఇదంతా మన ఐస్ వేసినాడు. చచ్చిపోతూ ఆశ మొత్తం నీకు రాసేసినాడు, నాకు అన్యం చేసేసినాడు. తమ్ముడు, మనకి ఎన్నేళ్ళు ఉండొచ్చురా, అలాగని ఇంట్లో వేసి ఈదులు ఎత్తుకుంటావురా? అవునరా, ఏట్రా మీలో మీకు పంచాయితే నానెందుకు కొన్నాను ఇక్కడ? కోడిగుడ్డు మీద ఏకలు పేకనానుక. బాబు నన్ను ఎత్తాను బాబు, నాకు కొంత గడువు కావాలా. ఇలా చెప్పే 3 ఏళ్ళు అయిపోయినది. నాన్నకి ఎన్నో, నాది నాకు రాసిచ్చే. ఒక పాలి మైకి పుట్టను లేదా అని అనుమానం వస్తుంది బాబు. ఎంత పెట్టరా, ఎంత కాదన్నాడు మన అయ్యా? ఏది బాబు, మా అయ్యకి 2 పిల్లలు, తల్లులు ఏరైనా మా రక్తం ఒకటే. ఇంట్లో మా పిల్లలు పెట్టిన గొడవలు తాళ్ళకి ఇడిపోనాం, అంతేగాని వాళ్ళ మీద మాకు కోపం లేదు బాబు. ఇక ఆస్తిపాస్తులు అంతరా త్వరలోనే చూసి తెగ్గొట్టేస్తాను బాబు, కానీ దానికి కూర్చొంత గడువు ఇప్పించండి బాబు. విని విసుగు వచ్చేసినది, నాది నాకు ఇవ్వడానికి నీకేట్రా నొప్పే? ఒరే, మీ మాటలు ఎన్నిసి నాకు బాగా సిర్రెక్కిపోతుందిరా. మీ మాటలు అన్నాక నాకు ఆలోచనకు వచ్చేసినానరా. మీ ఇద్దరిది మధ్య కోసి ఎవడు చేతులు అడి తిట్టేస్తాను. ఏడు బాబు అదేనరా, మీ ఆస్తి మజ్జిగ చేసేసి ఎవడు దగ్గరికి ఇచ్చేస్తానరా. నాన్న ఒప్పుకోను బాబు, నాన్న ఒప్పుకోను. రంగయ్య, వెంటనే ఒప్పుకోవాలంటే పూసంత కట్టంగా ఉంటుందిరా. రంగయ్య, సోరయ్య, మీ ఇద్దరికి ఒకరోజు గొడవేస్తాను, అప్పుడే ఈ టెక్కల బాబు పంచేత ఉంటుంది. ఏతంతారా? అట్టగయ్యా. అట్నే అయ్యా. వారా, వాళ్ళు అడు తిరిగి ఇటు తిరిగి శివరాకరం మన దగ్గరికే వస్తారా. అంతే ఆ బతుకులు, ఎవరికి తెలదు. అరే సుబ్బా, ఇక్కడున్నావా? బాబు గారు మీరేటెక్కడ? కబురెడితే నేనే వాలిపోతున్నా. కాకపోతే కబురు పెడతాను కానీ ఈ జన్మకి మనిషివే కదరా. సరే కానీ నీ ఒంట్లో ఎలాగుందిరా? పర్లేదు బాబు గారు, తగ్గిపోన్నది. ఈ ఓష్టం ఎప్పుడు వచ్చింది నీకు? పక్కూరు జాతరకి వెళ్ళాను బాబు, అమ్మ చెప్పింది గాలి సోకిందని. అరే సుబ్బా, ఎక్కడున్నావురా? మనూరులో కదేటి. ఈ జీవితం అర్థం కావాలంటే ఒక జన్మ చూడాలా. ఏదన్నారు? అర్థం కానిది. సరే పద, ఊరి చివరిసిన పని ఉంది, అలా వెళ్ళొద్దాం. అట్టగేనయ్యా.
ఒరే సుబ్బా, అయ్యా మన ఊరేనరా. పిల్లలేమో అమెరికా రమ్మంటున్నారు, కానీ ఈ మట్టిని వదిలేళ్ళ బుద్ధి కావట్లేదురా. మీరు వెళ్ళిపోతారన్నా మా మొగ్గం కదేటి. సరే పద వెళ్దుమా. కాలం అలా గెలిపోతుందిరా, కానీ ఆ సిగ్గు తట్టు సిగ్గుపడొచ్చి పడ్డదిరా. అవునరా, అది వెళ్తుంది పాల్గొండ బాబే కదా. అయ్యా చస్ దొరికినాడురా, పలకరించి తగిలించదు పద. అయ్యా మంచి వెళ్తా మనకెందుకయ్యా. ఏట్రా అంత అన్నావు? నా గుండెలోనూ చెప్తాను, గుండె పగిలిపో. రా ఏత అంటున్నావురా? అయ్యయ్యా పాల్గొండ వెళ్ళిపోతాను. రా నీ సంగతి తర్వాత చెప్తాను రా. బాబు గారు ఎలా ఉన్నారయ్యా? అరే రే టెక్కలి, ఎలాగున్నావు? ఎలా ఉంటానయ్యా, మీ బరువు బాధ్యతలన్నీ నా మీద ఎట్టేసినారు. శివరాఖరికి ఇలా సిక్కుపోనానయ్యా. పందిలాగా బలిసిపోన్నాడు ఈడు సిక్కుపోవడం అయితే. కష్టమైపోతుందా? వేరే వాళ్ళు చూడమంటావా? ఇప్పుడు అమ్మ దెబ్బైపోను. అయ్యా నా మాటలు మీకు అలాగర్థమైనయ్యా. ఈ ఊర్లో ఎవరికి చెయ్యట్టు చూపిస్తే వాళ్ళే కదా ప్రెసిడెంట్. మీరు చెప్తేనే కదా ఈ పదవి ప్రెసిడెంట్ వచ్చినది. ఇప్పుడు అవన్నీ ఎందుకు టెక్కలే, నాకు చాలా పని ఉంది. తెగినట్టుంది. మీరు వెళ్ళండి బాబు, నేను తర్వాత కలుస్తాను. అయ్యా ఆ సిక్కోలు కడుగుసు. అయ్యా చిన్న విషయం. చెప్పు టెక్కలి. అయ్యా ఈ ఊర్లో ఎవరు కష్టం వచ్చినా నా దగ్గరికి రావాలా, నానే తీర్పు చెప్పాలా. అందుకే కదా మీరు నన్ను ప్రెసిడెంట్ చేసింది. అయితే అంతరేతయ్యా, ప్రతి పంచాయతీకి ఆ సిక్కులు గడు చొడ్డాడుతాండ. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఆడా నేనే అయ్యా. మీరేదో ఒకటి చేసేసి ఆ సిక్కులుగా నాపాలా, లేకపోతే ఎవ్వరం ఏరేలాగా ఉంటుంది. ఏ టెక్కలే, ఏడు బెదిరింపా? అయినా నాదొకటే మాట, నీళ్ళు ఇస్తే ఉంటే ఆ నింగే తల ఉంచుతుంది ఈ ఊరంతా. సిక్కోలు అంతావా, వాడిని ఎదిరించాలంటే ఇంకో సిక్కోలు రావాలా. నాకు పని ఉంది, మరి నీకో? పదరా. వెళ్ళండి బాబు వెళ్ళండి. ఎన్ని రోజులో నాన్న సోత్తాను, ప్రతి బేబీకి ఒక రోజు వస్తుంది. నాన్న బేబీ నేట్రా, నాన్న సింహం. బాబు గారు సాయిగాడేడండి? ఆడ గొప్ప ట్రీట్మెంట్ చేస్తాను. పెద్దపడి పంప్ సెట్ దగ్గర పనులు ఎట్టినాను. మీరు పెద్ద పంపు సెట్ చూస్తాండ్రు, చిన్న పంపు సెట్ దగ్గర మీ తమ్ముడు ఏడు చేస్తాడు తెలుసా? ఏడు చేస్తాండ చూపిస్తాను రండి. అదేందుమా? బాబుగారు ఈసారి అరువేనా? ఇప్పటికే బాకీ ఎక్కువైపోయినది. ఇప్పుడైనా అర్ధాకలతో అరుగుస్తారు ఇవ్వు, అప్పుడు బాగుంటు. అప్పుడు నాను బాగుంటును. అలా కాదు బాకీ తీరిపోవాలా, బాధ్యత పెరిగిపోవాలా అన్నావు అనుకో, ఈ భూమి మీద నువ్వు ఉండు. ఏటే అర్థమైందా? అదేంటి బాబు అలాగని సరే? లేకపోతే ఇలా వచ్చిన అందరికి ఇచ్చుకుంటూ పోతే నాస్తే కావాలరా. అది నిజమే బాబు, ఒకటా రెండా? నీకు విషయం చెప్తాను గుర్తెట్టుకో, జీవితం చాలా చిన్నదిరా. అందులో మన కోరికలు ఎంత ఇంతలో నన్ను చూసేయాల. అది కానీ నన్ను నొగ్గేసింది అనుకో, ఊళ్ళోని బేప అయిపోద్దిరా. అదే నాతో ఉంటే నాతో పులి అయిపోద్ది. బేపేట సేగడం. అవును బాబు, జీవితం చాలా చిన్నది, అందులో మీ అన్ని కూడా ఒకడు. నాన్న చెప్పింది అదే కదరా. ఓ పాలు అటు చూడండి. ఇలా వచ్చాను రా. వారు నాగవలే ఏట్రా ఇక్కడ? బాకీలు వసూలు చేయడానికి వచ్చినాను. మొఖమేదే బేపు మొఖం పెట్టుకొని జీవితంలో ఇప్పుడు బ్యాకులు అడ్డమే కానీ బ్యాకులు వసూలు చేసినవాడు ఎప్పుడైనా?
నా తర్వాత పేషెంట్ నువ్వే అనుకున్నా. నీ వ్యవహారాలు చూసి జనాలు బాగా గుద్దిసినట్టు ఉన్నారు. అయ్యా బాబు గారు మారిపోనారు. వరుసేగడము అలాంటో మా ఎంట వంట లేవు కానీ తప్పు చెయ్యాలా, అది సేకట్ల చెయ్యాలా. మరి ఇంత తేటుకున్నప్పుడు రా తమ్ముడు తగ్గ అన్నయ్యవే. ఏంటి నా దగ్గరకు వస్తాండు, ఒళ్ళంతడి వస్తాడు ఏట్రది. బసా నీకు తెలుసు కదండి నేను కూర రొట్టిని తిన్నాను. ముందుకి దెంగేస్తాడు. పదరా ముందు ముక్క. ఇవన్నీ చూడలేకే మాయ చచ్చిపోయి పైకి వెళ్ళిపోనాడు. మీరు అంతే కదేటి. అయ్యా ఇదేదో మీ ఖాతాలాగా ఉందే. వాడు ఇవన్నీ మనం చూడకూడదురా, చూస్తే మన గుండె పోద్ది. పద 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 పద. బాబు గారు, బాబు గారు కోసం తింగలు పడండి అయ్యా. సీత మాగురా, తర్వాత తింటాను. ఇలా చెప్పే చాలా ఏళ్ళు అయింది, కోసం తినండి అయ్యా. ఒరే నేను డిస్కెన్స్కు నన్ను వదిలే. ఒరే సుబ్బా, బాబు గారు తిన్నారా? లేదు బాబు, ఇప్పటికే చాలా దప్పాలు చెప్పినాను, ఏదో ఆలోచనలో పడిపోన్నాను. అలాగంతవా, నా చూసుకుంటాం కదేటి. బాబు గారు ఆలోచన ఎప్పుడు ఉన్నవి కానీ కూర్చొంత పాత పాటలు పెట్టండి. ఓ సిక్కోలు నువ్వా? నాను కూడా అదే పనిలో ఉన్నానురా. ఈ రేడియో పని చేయట్లేదు. రేడియో ఎందుకు బాబు, నా నేనేటి, నువ్వు కూకోరా. సరే రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ మా వింతగాథ వినుమా, సామంతము గల సతికి ధీమంతుడు నగుపతి నోయ్, సామంతము గల సతికి ధీమంతుడు నగుపతి నోయ్, సతిపొతి పోరే బలమే సతమతమాయను బ్రతుకే, రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. అదేంటి బాబు, కారం ఎక్కువ ఇప్పనదా? లేదురా, నీ మమకారం అలాంటిది. నన్ను నొక్కేసి అందరూ వెళ్ళిపోయినా ఈ ఊరు నువ్వు నన్ను నొగ్గలేదురా. ఇవి ఎప్పుడు ఉన్నమట్లే కానీ కూసేంత కొనుకండి బాబు. పడుకుంటారు కానీ కొసరు పాడేసిల్రా. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నునలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. ఒరే సుబ్బా, నేను టౌన్ వెళ్తాను, పొద్దులాగా నైకర్ చెప్పి. అలాగే నన్ను, అలాగే. నానననే నాననన నాననన నా. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరేపాకు. మంగమ్మ ఇగో నీ బాకే. ఆ సిక్కులు గడేట ఏడు చెప్తాను నీకు. ఆడేటి చెప్పినా నిక్కసగా ఉంటది. ఈ ఊర్లో మిగతా మగాళ్ళ కాదు, సిక్కోలు ఎప్పుడు సిక్కోలేండ్రా. ఎప్పుడు ఏలే ఆడికే సపోర్ట్ చేస్తుంది ఇది. అప్పుడు మొదలెట్టిసినారేట్రా. లేదు బాబు, మీరు రాకుండానే. ఒరే ఈ సంగతి నాకు తెలిసినారా. ఒకటి మాటలేనా మొదలటి మీద ఉందా? దీనికి మాత్రం ముందుంటావురా నువ్వు.
బాబా చిన్నది అడగాలనుకుంటాను. ఏట్రా? మీరు చీకట్లో చేయమన్నారు కదా, బాగానే ఉంది. కానీ మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే ఒకే కొంపకి వెళ్ళిపోతున్నట్టు ఉన్నారు. ఒక రావు చూసుకోండి. నాకు తెలుసురా, శివుడు కథలాడుకో అంతాయి. ఎప్పుడు ఎవటలే నేడే విషయంలో రండే. అవును బాబా, మీ అన్నకి ఆ పాలకొండ సిక్కులు ఇద్దరు నిద్ర పట్టనవ్వకుండా చేసేస్తాను. ఆయన ఎంతసేపు నా మీద పడి ఆటమే కానీ వాళ్ళిద్దరు నేటి చేయలేకపోతాడు. రాయ్, రేపు ఈ మాటలన్నిటికీ సమాధానం చెప్తాను. ఆ సిక్కులు కూడా ఎలాగా ఊరిలో నేడు. రేపు నా తీర్పు చూడండి రా. ఆ రంగయ్యకి సోరయ్యకి ఎలా గెడగొడతాను సుదురుగానే. ఏం తెల్లి అలగంటున్నావు? బాబుగారు మీరా? నువ్వు చెప్పింది నా నిన్నాను. సిక్కులు లేకపోతే వెళ్ళేనా? ఇగో ఈ డబ్బులుంచు. ఒరే సారో కోట, ఓ పళ్ళు వెళ్ళారా? బాబుగారు పిల్లల తండ్రి ఏట్రా పిల్లేస్తాలో. ఇంకో పాలేళ్ళ కనబడ్డావా నా నూరుకోను. అర్థమైందా? సరేనయ్యా. మీలాటోల వల్లనే ఇంకా ఈ ఊరు ఎలాగుంది బాబుగారు. ఏసిన వేసాలు చాలు గాని 10ంటికి. అరే సుబ్బా, సిక్కులు గడి కనిపించట్లేదేటి? ఆడా టౌన్ వెళ్ళాడయ్యా. అవును వెళ్ళాడా? సర్లే. అదే పనిలో నాను ఉన్నాను రా. వాళ్ళిద్దరిని పంచేతులు ఎడదీసి ఆ తోగబోతు నా కొడుకు భూలాక్కుని మన శాఖలో కలిపిద్దాం రా. అరే వాళ్ళు వస్తుండ్రు, నేను తర్వాత మాట్లాడుతున్నా. పెట్టు. దండాలు బాబు. ఒరే మీరిద్దరు పళ్ళ కొన్నారంతే నాన్నకి తీర్పు చెప్పచ్చు. ఏతంతరా? బాబు మీరు చెప్పిన మాటలకి నాకు రాత్రి అంత నిద్రే లేదు. ఈ విషయం మా ఇంటి దానికి చెప్పినాను. ఏతన్నదేంటి? ఏటంటది బాబు? నా మాటే దాని మాట. నన్ను ఒప్పుకోను బాబు. ఏట్రా నా తీర్పుకి అడ్డు చెప్తానవు? ఒళ్ళు గట్ట బలిసిపోన్నదేట. ఏడు బాబు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చూసుకోండి నీకే ధైర్యము? నా ధైర్యము నా ధైర్యము నా ధైర్యం ఓలో చెప్పాలా? ఈ క్యాండిడేట్ ఇప్పుడు దిగబడిపోనాడు. దేశం వెళ్ళానన్నారు. ఏటిలోని చేపలంట ఎగిరెగిరి పడతానంట, ఎగిరిన ఆ చేపలు నా నంజుకు తింటాను. ఏటంగయ్యా ఏటి విషయం? అదే బాబు, ఆస్తులు గొడవ. ఓ అదే. ఒరే సిక్కోలు, తీర్పు అంతా అయిపోనదిరా. ఇప్పుడు నువ్వు చేయడానికి ఏట్నేదురా. ఏటంగయ్యా బాబు చెప్పు నిజమే. వాటాని ఏమన్నారు? నన్ను ఒప్పుకోలేదు. మీ తల్లు వేరేనా? తండ్రి ఒకటే కదరా. మీ అయ్య వెళ్ళిపోతూ మీ అన్న చేతులు పెట్టింది ఆస్తి ఒకటే అనుకున్నావా? బంగారులన్నీ సెల్లిని కూడా. నువ్వు బరువు అనుకున్నావు, మీ అన్న బాధ్యత అనుకున్నావు. చిన్నప్పుడు మీ చెల్లి చదువు మొత్తం మీ అన్నే చూసుకోండు. ఒక మాట అడుగుతాను, ఎటు అనుకోవా? ఏ రోజైనా చిన్న గుడ్డ ముక్క మీ చెల్లి కొన్నావా? లేదు. ఆ స్థానం మూపుకుంటూ వచ్చావా? నీ బతుకు సూరయ్య. సూరయ్య, నీకు నిజం చెప్తాను ఎంతావా? ఓ రంగయ్య,
ఏటంగయ్యా ఏ సంతోషంగా ఉన్నావు? ఏటినే సిక్కులు ఈసారి పంట ఏపుకు వచ్చేసినది కదా, ఈ పాలు వచ్చిన డబ్బులతో ఎట్టగైనా సెలిపిల్లి చేసియాల. దీంతో నీ కట్టాలను తీరిపోతాయి రంగయ్య. ఏ సిక్కులు నీకు తెలందేట ఉంది. సెలిపిల్లి అయిన మరుసటి రోజే నాకున్న పొలం అంతా అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు తమ్ముడికి ఇచ్చేయాల. ఆడికి మాత్రం ఎవరు ఉన్నారు చెప్పు, నాన్న తప్ప. ఆడు బాగుంటే నాన్న బాగుంటాను. మీ తమ్ముడు ఏ జన్మలు పుణ్యం చేసినాడు కానీ నీలాంటి అన్న దొరికిపోనాడు. ఆ విషయం పెళ్లి దాకా దాయాలనుకున్నాడు. అదే ఆడు చేసిన తప్పు. నిన్ను మోసం చేయాలని కాదురా. ఒరే, ముందు విషయం ఎవరంగా తెలుసుకో. మెలికెట్టినట్రా. తమ్ముడు తప్పు అయిపోయిందన్నయ్య, క్షమించు. ఏడుస్తుంటే నేను చూడలేనురా. ఒక సొరయ్య, ఓ పాలి చిన్నాటకాన్ని గుర్తెచ్చుకోరా. నేను గుర్తెట్టుకుంటాం బాబు, నువ్వు చాలా మంచోడివి. నాదేముంది, నీ ప్రేమ అలాంటిది. మీరు వెళ్ళండి, నాకు సెంట్రావు సిక్కు మూడు ఉంది. సరే బాబు. ఎరా సిక్కోలు, నా తీర్పుకి అడ్డు చెప్తావా? ఏదో ఒకరోజు శాపెళ్ళ దొరికిపోతావు. పోలీస్ తీసి పూసుండేస్తాను. ఈసీలో ముసడు వార్నింగ్ ఇచ్చి ఇక్కడ నీకు వార్నింగ్ ఇస్తే నా ఇల్లు ఎక్కడ ఉంటుందిరా? అలాగంత పెట్టరా. ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని ఎలగెడదీయలో నాకు బాగా తెలుసురా. నువ్వు అలాంటివే చేసినా చేస్తావు. ముందు వాళ్ళని ఎడదీయాలంటే నన్ను దాటాలా. అలాంటి మగోడు ఏ ఊరిని అవుడున్నాడు. ఏమిరా, నా నీకు మొగోళ్ళ కనిపించట్లేదురా? ప్రెసిడెంట్ మేము కామెడీ చేస్తాం. ఏట్రా, నాను మొగోను కానా? ఆ మాట నన్ను నాకు సిగ్గేస్తుంది. సస ఈడు పేల పనులు ఈడుతో మనకెట్టినారా? 10 వెళ్ళిపోదు. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయందేమనగా, కింద మీద పడి కష్టపడి అలిసిపోయి సేసరిపోయిన వాళ్ళందరికీ సేద తీర్చడానికి మేము చూపిస్తున్న చిన్న కళాఖండం చూపించండి చూపించండి. గాబరెందుకురా నాయన, ముందుకు ఒక పాట వేసుకుందాం. మీరు దెయ్యండి, నేను పాడేస్తాను.
అనగా 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 అందమైన ఊరిలోన ఓహో బడుసు పెరిగినోళ్ళ మోక ఇది కొక్కటున్నదంట ఓహో రంగేసి తిప్పిన రొయ్యల మీసం గీసిన కత్తి పడ్డది రోసం పాకొగ్గి పైకెగిరే పంచే ఆవేశం చూడండయ్యో 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 మా సైకాలు అద్దిన సిక్కోలు చిత్రాలు చూడండయ్యో ఏ పైకాలు కట్టని మా పల్లె పత్రాలు. నేను కొత్త కథ రాసేసాను మాయా. పొద్దు పొద్దులాగానే టైటానిక్ పోజులు హీరో హీరోయిన్లు ఏమి రాసినావురా? ఇది పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోనుకో పెద్ద డైరెక్టర్ అయిపోతుందా? ఏదో నీ అమ్మానే మాయా. అవునరా, ఏ ట్రీ వాళ్ళకు ఈ కోడెకలు కోయోడు గెటప్ మాయా. ఒరి మొక్క జనాలు చెప్పాలరా, నువ్వు కాదు. కోయోడు గెటప్ కాదు మాయా, సైత్రగలు కూడా చూస్తాను మాయా. మాయా నీ భవిష్యత్తు జీవితంలోకి ఎవరో రాబోతున్నారు మాయా. చాలా కష్టాలున్నాయి మాయా. ఆపురా, నువ్వు నీ సినిమా మాటలు. నువ్వు నా దగ్గరికి కాదురా, వాళ్ళ దగ్గర నుంచి చెప్పు. ఎవడు కొత్తలాగా ఉన్నాడు? ఏమో నీకే తెలియాలి మాయా. నేను ఎప్పుడు చూడలేదు. హలో మిస్టర్, నిన్నే కమ్ హియర్. మరి పిలుస్తున్నాడు, చూసుకుని వస్తాను రా. సరే వస్తాను బాబు. ఏడు బాబు పిలిచినావు? నిన్నెప్పుడు ఊర్లో చూడలేదు. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఈ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళని కల్పించు. నీకెంత డబ్బులు కావాలంటే అంత నేను ఇస్తాను. అదేంటి బాబు, కల్పించమన్న బాగానే ఉంది, కానీ డబ్బులు ఇస్తున్నావు కదా, ఆ మాట బాగానేది బాబు, వెనక్కి తీసుకో. అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టే కదా తిరుగుతుంది. బాబు, అట్టంటి పనులు చేయడానికి బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసుకో. నేను అట్టంటాను కాదు బాబు, ప్రతిదీ డబ్బుతో అయిపోదు బాబు, డబ్బుతో అయిపోదు బాబు, డబ్బుతో అయిపోదు. ఏటి బాబు ఆడితో గొడవ? ఆడేంటి అంత పొగరుగా ఉన్నాడు? ఆడో పెద్ద యాదవ బాబు. ఏటి కావాలో నాతో చెప్పు బాబు, నాన్ చేసి పెడతాను. హూ ఆర్ యు? వాట్ ఈస్ యువర్ నేమ్? ఓ సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా? నా పేరు సారవకోట బాబు. నన్ను 10 వరకు చదివినాను, కానీ పాస్ అవ్వలే. అంతేగాని ఇంగ్లీష్ని మేనేజ్ చేసేస్తాను. ఓకే, మై నేమ్ ఇస్ పర్దషార్. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. నేను ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద రీసెర్చ్కి వచ్చాను. మీ ఊర్లో పెద్ద మనిషిని కల్పించు. నీకెంత డబ్బులు కావాలంటే అంత నేను ఇస్తాను. పొద్దున్న మంచి గిరాకీ దొరికింది, ఎలాగైనా వదిలికూడదు. హే, ఓకేనా కాదా? పాద బాబు, ఈ ఊర్లో నానే అన్ని చూసుకుంటాను. రండి బాబు. క్రేజీ మ్యాన్. ఒరే ఎప్పిగా గాబులను తీసేనారా? అదిగో డొంకలను కొట్టేసి ఆ పళ్ళని కొంచెం చక్కసేరా. అమ్మి లక్ష్మి, ఏటమ్మది ఏం పని చేస్తున్నారమ్మది? వెళ్ళండమ్మా, తొందర చేయండి, సాయంకాలం నుంచి డబ్బు తీసుకెళ్ళండి. ఏట్రా బుడుబోరో ఇటువైపు వచ్చినావు? పాల్కొండ బాబు, మీరే ఏదో ఒకటి చెయ్యరు. ఏటైనదిరా చెప్పు. చిన్నదానికి జ్వరం వచ్చేసినది, రేతి నుండి తగ్గడం లేదు. నాకున్న వ్యసనాలకి నా దగ్గర 1 రూపాయి ఉండదు. ఊర్లో ఎంత తిరిగినా ఎక్కడ 1 రూపాయి పుట్టలేదు. మీరు ఏదో ఒకటి చెయ్యాలా, మీరు ఏట్రా చిన్నపిల్లలాగా లేరా పైకి లే. నాన్న ఉన్నారు కదరా, నన్ను చూసుకొస్తాను. ఈ మొక్క నువ్వు మొక్కారు, నీకేడు పప్పదు. ఉన్నంతవరకు ఇగో ఈ డబ్బులు పట్టుకెళ్ళు, సాయంత్రం ఎంత కావాలో ఇంటికి వచ్చి పట్టుకెళ్ళు, అర్థమైందా? వెళ్ళు, పల్లె ఉండు.
ఎర్రి బాగులోడు ఎలాగ బతుకుతాడు ఏంటో. ఓ రప్పిగా నీకే ఏడు బాబు ఎక్కడ అయిపోయావు? గుడ్ మ్యాన్ లుక్స్ లైక్ ఎన్ విలేజ్ ఎల్డర్. అమ్మ నీ అమ్మ, ఆ రోజు మా ఆవిడ దగ్గర దెబ్బేస్తాడు. వీళ్ళిద్దరిని కలపకూడదు. ఐ థింక్ హీ హ్యాడ్ అన్ హెల్పింగ్ నేచర్. ఐ వాంట్ టు మీట్ హిమ్. నో సార్, నో, హీ బ్యాడ్ మ్యాన్. బట్ హీ సీమ్స్ లైక్ గుడ్ మ్యాన్ ఇన్ దిస్ విలేజ్. ఇట్స్ విలేజ్ డ్రామా. షో షో ఎలక్షన్ స్టాంట్. ఓ ఎలక్షన్ పబ్లిసిటీ. వేర్ ఇస్ గుడ్ మ్యాన్? నాట్ హియర్. తోట తోట. తోట? అమ్మని అమ్మ, ఎలా చెప్పాలి? దేర్ దేర్. యా. కమ్ కమ్. అవునరా, చేపలు పడతానరా కప్పలు పడతానరా? మీరు ఏడు చేస్తారో నాకు తెలీదు. ఈ పూట నేను చేపలు కూడా తినాలా, లేదనుకో మిమ్మల్ని కోసుకు తినేస్తాను. ఏదంటారు? బాబు గారు గడ్డ దగ్గర ఏడు చేస్తాను. బాబు గారు ఊరినందుగా తెల్లవారిని చౌపడట్లేదు ఏట్రా? అవునరా, మీ పని మీరు కానివ్వండి. చిన్న పని ఉంది, సిటుకులు వెళ్ళిపోచ్చేస్తాను. మర్చిపోన్నారేటి? నన్ను చెప్పినాను కదేటి? అవునరా, చెప్పినావు. నానే మర్చిపోన్నాను. ఆ రోజు అలా జరగడం నాకు చాలా బాధగా ఉంది బాబు. ఏ రోజు ఏటు నీ బాధ? కనుక చెప్పయ్యా. అదే అన్నదమ్ముల పంచాయతీ కాడ ఆ సిక్కోలుగాడు అడ్డుపడిపోవడం, మీకేది దక్కకుండా చేయడం. అదే ఈ పాలు అలాగేటి జరగకుండా ఆడు సాగుకు ముహూర్తం పెట్టిస్తున్నాను. ఏదంత బాబు? నా నీటంతను బాబు, గొంతులో మాట గొంతుకాడ అడ్డుపడిపోయినది. ఇది అవుద్దంటారా? ఒరే, గొంతులోని సందులోని గోల్ చేయడానికి నన్ను భీపును అనుకుంటున్నావురా? అదును చూసి ఏలేసా నక్కనే. ఏతంతలో నా సింహం బాబు సారో కోటి ఇటు వస్తున్నాడు. ఒరే, నువ్వు సారో కోటికే చూస్తున్నావు, కానీ ఆడ పెక్కన మెల్లమెల్ల మెరిసిపోయే ఆ పెయిన్ చూడకంటాను. చూడరా, ఏట్రా సారో కోట, ఈరోజు ఆట లేదేటి? లేదు బాబు, ఆట ఎప్పుడో మానేసి నన్ను. ఇది నేను నమ్మాలి. వారా నువ్వు పలకుండు. ఎంతకే ఈ బాబు ఊళ్ళరా? మన ఊరికి చిన్న పని ఉండి వచ్చినాడు బాబు. ఊర్లో పెద్ద మనిషి ఎవలంతే, నీకంటే ఎవరు బాబు పెద్ద మనిషి? నానే కదా. ఇంతకీ నీ పేరేటి? ఎక్కడి నుంచి వెళ్ళిపోచ్చినావు? నా నేటివ్ ప్లేస్ అమెరికా. 10 years నుంచి ముంబైలో ఉంటున్నాను. ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. మా కాలేజ్ వాళ్ళు మీ స్టేట్ని రెఫర్ చేశారు. లక్కీగా మీ విలేజ్ ఇచ్చారు. ఆడే తాంతన్నాడరా? ఆ బాబుది ముంబై అంట, పంట పొలాల మీద చదవాలంట. ఆడున్న రోజులు మనం చూసుకోవాలంట. నిన్ను చూసుకోవాలంటే డబ్బులు, మనీ మనీ కావాలా? దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు, నన్ను జాగ్రత్తగా చూసుకొని చాలు. ఇప్పుడు కదా బేరం కుదిరినది. నువ్వు ఉన్న రోజులు మేము అడిగింది నువ్వు ఇవ్వాలా? ఓకే, డీల్. అదిరా, చదువుకున్నాడా మజాక? అంతవరకు ఎక్కడ ఉంటాడు బాబు? ఎనీ హోటల్, లాడ్జ్. ఇదేం పట్టణం కాదు బాబు. నాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఆడతాను. నా మాట ఊలు కాదంటారు. డబ్బులు మాత్రం యాలకి ఇచ్చి అలా
యా షో ఐ హ్యావ్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. వస్తాను బాబు. ఇది 70 ఏళ్ళు ఉంటుందిరా. ఏటే అమెరికా నుంచి తెచ్చినాడు. నాలంటూ లెట్టుకోవాలి. తెల్లగుంటడు తిరిగి కర్రి కళ్ళద్దాలు దొబ్బేసినాడు. సాగుతుంది నీ కలగా. మా ఊరు ఎలాగుంది బాబు? యా గుడ్. యా గుడ్ గుడ్. మా ఊరు చూసుకోవడంలో చాలా ఫేమస్ బాబు, కానీ పక్క ఊళ్ళకే తెలడం లేదు. ఓ బాబు కింద చూసుకోండి, అగ్నిపులు ఉంటాయి. వాట్ అగ్నిపులు? ఎలా చెప్పాలి? విలేజ్ బాత్రూమ్ ఇన్ అవుట్ సైడ్. ఓ షిట్. సిట్టే బాబు, కూకొని వెళ్తాం. బ్యాంకులో డబ్బులు పడ్డాయా? పడలేదురా. నాకు పడ్డాయి. పడ్డాయా? తేరా పేపరు. ఒకప్పుడు పేపరు మల్లెపూల ఉండేదిరా, ఇప్పుడు తీయాలంటే చాలా భయం వేస్తుందిరా. యానికిరా ఏటైనది? యానకేట్రా, పేపర్ తీయగానే రేపులు చంపుకోవడాలు, బాంబులు గింబులు, దానికి తోడు ఈ ఏడుపు కొట్టు రాజకీయాలు. చచ్చ సిరాకేస్తుందిరా. నువ్వు చెప్పింది నిజమేలేరా. ఎవర్రా లబ్బే? కొత్త మొక్క నాకుందే. నాను ఇప్పుడే చూసినాన్రా. సీక్రెట్స్ ఐ హావ్ హెల్డ్ ఇన్ మై హార్ట్. మై హార్ట్ ఇస్ ఏటి మాయలు ఎగాదేగా చూస్తాను. ఏటి కదా కొత్త కథను నువ్వు ఊర్లోకి తెచ్చి మమ్మల్ని అడుగుతావేంట్రా? ఓ ఈ బాబా మన ఊరు పొలాల మీద చదవడానికి వచ్చినాడు. అదేం చదువురా? నానెప్పుడు అన్నది? అదే మాయ, పంట వేసినప్పటి నుంచి కోత వరకు జరిగిందల్లా మొత్తం పుస్తకం మీద రాసిస్తే ఢిల్లీ పెద్దలకు పంపితే బాబుకేమో డిగ్రీ, మనకేమో నిధులు వస్తాయి మాయ. అలాగైతే మనకు మంచిదే కదరా. ఒక పాలి ఒక నూరులో తెస్తే ఇలాగే చేసేసినాడ్రా. అందరి డబ్బులు తీసుకెళ్ళిపోనాడు. మైసిపోనా వేటే మరేటి? ఎప్పుడో ఏదో జరిగిందని అలాగ దాన్ని పట్టుకుని ఏలబడతామ్మాయ. నాను అలా జరగకూడదని అనుకుంటున్నాను. ఒకవేళ జరిగితే మనందరం కలిసి ఆడిది పట్టుకొని ఏలాడాల. ఊరుకోమాయ, నువ్వు నీ ఎకటాలు. టెక్కల బాబు మొత్తం సెక్స్ చేస్తాడు కదేటి. పదబాబు ఇక్కడ ఉంటే లేదో ఒకటి అంటారు. ఓరోరు ఎల్రా, ఆడొక సిద్ధాంతి, ఈడొక యాదాంతి. ఒరేయ్, నిజం తెలిసినప్పుడు అందరూ గొద్దలు మూసుకోవాలరా. అది నిజమే. ఆ రోజు రాకుండా చూసుకోండి. నిన్న నువ్వు రాలేదు కానీ పక్కల్లో రికార్డింగ్ డాన్స్కి వెళ్ళినాం. ఆ ఊపులు షేపులు అల్లాడించాయే. అదేట్రది? మాకు పిలిస్తే మామూలు చూద్దాం కదరా. అలాగంత వేట్రా, నిన్న మా ఇద్దరం మీ ఇంటికి వెళ్ళిపోచ్చినావు. నువ్వు గౌడికి అయితే నా పడుకున్నావు. అయినా నిన్ను లేపడానికి మాకు ఓపిక లేదు, లేపేంత టైం కూడా లేదు. దేనికైనా అదృష్టం ఉండాల. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మనం పక్క ఊరు వెళ్ళమేటే, అవన్నీ మందరికి వచ్చేయాల. ఊరంతా గొల్లైపోవాల. ఆ సిక్కులు ఉన్నంత వరకు ఊర్లో అవన్నీ జరుగుతాయి అంటావా? అలాగనుకుని వెనక పడిపోనవరా. అలాగైతే మనం ఎప్పుడు ముందుకెళ్తాము? మాయ చెప్పింది కూడా నిజమే. రోజు రోజుకి ఆడి బిల్డప్ ఎక్కువ అయిపోతాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమిట్రా ఊర్లో కొత్తగా మీరు ఎప్పుడు చూసినారా? అయ్యి బాబోయ్, ఏలకంట పడ్డామా? స్ట్రీట్ గైస్. అవును, వీధి బాలులు, కానీ కొంచెం వయసు ఎక్కువ. ఒరే సారావు కోట, ఓ పాలిట రారా. అరే సారు కోట, ఎవడ్రీ బాబు గారా? ఈతనా మహేష్ బాబు. చిచి, మన ఊరు వచ్చిన పరదేశ్ బాబు. ఏదో పంట మీద చదువు అంట. టెక్కల బాబుని కలిసేసినాడు, టిక్కెట్ వేసినాడు.
ఈ టెక్కలే సిక్కోలు ఎవడు గొప్ప ఎవడు గొప్ప రామయ్య మాయ టెక్కల బాబు కేసు ఈసారికి ఇలా కానీ తర్వాత చూసుకోం. పరదేశ్ బాబు ఈసారికి ఇలా కానీ మరి వెళ్ళి రానా? పద బాబు పద పద. సుప్పులా ఓలు తింటారు. బాబు టెక్కల బాబు చూపించిన ఇల్లు ఇదే బాబు. ఓ మరి నేను అంతవరకు రాలేను బాబు, ఆడికి నాకు గొడవ. మరి మా ఆవిడ ఒప్పుకోదు, మరి మీరే చూసుకోండి బాబు. ఓకే బాబు తెల్లారులు మీతోనే తిరిగాను, ఎంతో కొంత చూస్తూ బాగున్నాను. ఓకే దేవుడు బాబు. ఈరోజు రాత్రికి సొక్కలే. అమ్మా అమ్మా ఎవరో వచ్చినారే. టెకల్ బాబు చెప్పారంట. టెక్కల బాబు కౌరంపున్నారు బాబు, రండి. సర్వపుణ్యధామం సాయి దివ్య రూపం. వంశధార ఇటు రామ్మా ఒకసారి. ఏటమ్మా? అక్కడ బాబు ఉన్నాడు కదా, కొంచెం టీ ఇచ్చి అమ్మా. నేనా? అమ్మా ఇచ్చి అమ్మా. సర్లే. ఈడేట ఎలాగున్నాడు? ఏ మనిషి, మా అమ్మానికి టీ ఇమ్మంది. అక్కడ పెట్టు. ఈ గుంటడు బాగా పొగరు పట్టిస్తున్నాడు. అమ్మా ఆ బాబు ఎన్ని రోజులు ఉంటాడమ్మా? ఏమైందమ్మా? నాకు ఆ బాబు నచ్చలేదమ్మా. టెక్కల బాబు చెప్పాడు కదమ్మా, తప్పదమ్మా. ఆ బాబు మంచోడు కాదమ్మా. చూడ్డానికి అలా కనిపిస్తాడు కానీ ఆ బాబు చాలా మంచోడమ్మా. ఊరికి మంచి చేయడానికి వచ్చాడు, ఆ నమ్మకం నాకుంది. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు? హలో బ్రో. జాన్. వాట్ అబౌట్ మై పేమెంట్? ఇచ్చేస్తా బ్రో, నేను కూడా అదే పనిలో ఉన్నాను. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. కొంచెం అర్థం చేసుకో బ్రో, మనీ టైట్గా ఉంది. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ వార్నింగ్. ఐ వెయిట్ ఫర్ మెసేజ్. ఓకే జాన్. గాడ్. మార్నింగ్ డాడ్. మార్నింగ్ డాడ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. డాడ్, ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్. టెల్ మీ వాట్. చెప్పాను కదా, నా షేర్ ఎప్పుడు ఇస్తారు? ఈ ఏజ్లో అడగాల్సిన షేర్స్ కాదు, చేయాల్సిన పనుల గురించి. డాడ్, నాకు ఇప్పుడు అంత టైం లేదు. అయినా ఎప్పటికైనా నాకు రావాల్సిందే కదా. ఈ ఏజ్లోనే
లేనిపోయిన అలవాట్లతో పెద్దోడు దూరం అయ్యాడు. నువ్వు కూడా అదే దారిలో వెళ్తానంటే యాజ్ యూ విష్. డాడ్, అందరినీ అలా అనుకోవడం తప్పు. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. నాకు క్యాన్సర్ అని నీకు తెలుసు కదరా, నేను ఎక్కువ రోజులు ఉండనని. సరే, ఇంతలో అడుగుతున్నావు కనుక నాకు పని చేసి పెట్టు. డూ అ ఫేవర్. ఏంటి నీ ఆఖరి కోరిక? కాదురా, మీ అమ్మది. వాట్ డాడ్? మీ అమ్మ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంతగా ప్రేమించిన మీ అమ్మకు నేను ఇవ్వాల్సింది ఒకటి ఉంది. దానికోసం ఒక విలేజ్ వెళ్ళి మీ అమ్మకు రావాల్సిన 2 acres ల్యాండ్ ఎక్కడుందో కనిపెట్టు. ఇదంతా ఫూలిష్నెస్. ఆస్తి అడిగానని ఏదో స్టోరీ చెప్తున్నారు. నీకు ఆస్తి కావాలంటే నేను చెప్పింది చేయాల్సిందే. ఇక నీ ఇష్టం. వెయిట్ ఎ మినిట్. లాయర్ గారు, చెప్పండి సార్. నేను చెప్పిన డాక్యుమెంట్స్ రెడీ చేశారా? రెడీ చేశాను సార్. థ్యాంక్ యూ. విన్నావుగా? డాడ్, నువ్వు చెప్పిందంతా నిజమా? అంటే ఇదంతా చేయాల్సిందేనా? దట్స్ పాసిబుల్? షేర్ కావాలంటే చేయాల్సిందే, లేదా ఈ ఆస్తి మొత్తం ఆర్ఫనేజ్కి రాసిస్తా. ఇంతకీ అది ఎక్కడుంది? నేను విలేజ్ నేమ్ మాత్రమే చెప్తాను, మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. అది కూడా ఓన్లీ ఫర్ 30 days. ఓకే, విలేజ్ నేమ్ చెప్పండి. శ్రీకాకుళం. బాబు, హోల్ బాబు మీరు మీరెప్పుడు చూడలేదే హోల్ తాలూకా. అయినా మీరెవరు? మీకెందుకు చెప్పాలి? అదేంటి బాబు వాళ్ళకి ఎంతావో? మా ఊరు వచ్చినావు కదా అలా అడిగినాను. అయినా మీకెందుకు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే బాబు. పట్టమూడు కదా, ఆ మాత్రం పవర్ ఉంటుందిలే. బాబుది సూటు బూటు సోతుంటే ఈ ఊరు కానట్టుంది. ఊర్లో అవులకి పలకరించకుండా ఉండలేను. నాకు చాదస్తం ఎక్కువ. బాబు కొత్తలాగా ఉన్నాడు, ఒకసారి పలకరించి చూద్దుమా? బాబు, బాబు, బాబు. మీరేంటి ఎంత దగ్గరికి వచ్చారు? లేదు బాబు, ఇది కొత్త మొహంలా కనిపించింది. నా ఊళ్ళోడికి ఎవరైనా వస్తే అడగడం ఇష్టం అనమాట. పలకరిస్తుంటాను. మరి నీ కొత్త మొహం చూసినాను. మీ అయ్యి అవుడు బాబు. తెలుసుకొని ఏం చేస్తారు? అలాగేటి కాదు, కొత్తడివి కదా, మీ అయ్యి పేరేటని. సారీ సార్, టైం అవుతుంది. ఐ హ్యావ్ సమ్ వర్క్. బాబు, బాబు, అనవసరంగా ఇబ్బంది పెట్టాను కానీ బాబుకి. అనవసరంగా ఇబ్బంది పెట్టాను. ఏమనుకుంటున్నాడేమో. వయసు మీద పడిన కొద్ది మనము కూడా తగ్గుతుండాలా. మన ఊరు మీదలెళ్ళి హైవే వెళ్తుంది.
హైవే పక్కన మళ్ళీ మనం అయిపోవాలా. ఈ విషయం మనకు ముందుగా తెలిసిపోనది. ఏదంత పాలు చూడండి. ఏటి బాబు పరదేశ్ బాబు, ఎలాగెళ్ళిపోచ్చినావు? మీ పేమెంట్ ఇద్దామని. ఓర్ని తెచ్చానడు. లక్ష్మి తెల్లి, ఆ రోజు ఏటన్నావురా? పట్నం వాళ్ళని నమ్మద్దు అన్నావు. ఈరోజు చూసినావా? దీన్నంతర్రా మాట మీద నిలబడ్డవంతే. ఏతంతవో పులి చేతిలో కనబడగానే ఎదుటోడు బొక్కలు కనబడవు. ఓకే సార్, నేను వెళ్తున్నాను. సరే బాబు, ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు. ఏదో రోజు నీ చేతులు చెప్పా. ఓకే, నేను వెళ్తున్నాను. పాలకూర బాబు, ఈ అన్న ముద్ద అంటే తినగలము, ఎండిపోటు అంటే భరించలేం బాబు. చూసుకొని మెసులుకో. ఓకే. రే, ఇలాంటి వాళ్ళతోటి సరే జాగ్రత్తగా ఉండాలిరా. ఏతంతవో భద్ర మడకలన్నీ చూద్దామా? వెళ్ళిపోయి తాడతా మడకలన్నీ. మీరు ఏంటంటే నాన్న అదే అంట. పొన్నాడా? ఓలాను అమ్మగారు మీరా? ఎలా ఉన్నా పొన్నాడా? ఏదో అలా సాగుతుందమ్మా. ఈ పేద రైతుకి బండెడు కోరికలు, దానికి తోడు అప్పులు. అలానే ఆ పెద్దోళ్ళని ఎదిరించలేం. ఆ రెక్కలు విరిగే వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. అదే జరగాలని ఆ దేవుని మొక్కుకునే రోజే లేదమ్మా. సరే గాని ఈ డబ్బులు నువ్వు ఉంచు. అమ్మా, డబ్బులు నాకెందుకమ్మా? నాకు అన్నీ తెలుసు, మరేం మాట్లాడుకు. ఈ డబ్బులు ఉంచు. ఆ గుడిలో దేవత ఉందో లేదో తెలియదు కానీ నా కళ్ళకు కనిపించే దేవత నువ్వేనమ్మా. బాబు, ఇది మీదేనా? అవునండి, థ్యాంక్ యూ. ఎవరు బాబు నువ్వు? నిన్నెప్పుడు ఈ ఊర్లో చూడలేదే. నాది ఊరు కాదమ్మా, చిన్న పని మీద వచ్చాను. ఎవరింటికి వచ్చావు బాబు? ప్రెసిడెంట్ టెక్కల్ గారు చెప్పిన ఇంట్లో ఉంటున్నాను. ఈ ఊర్లో ఉన్నంత వరకు అన్ని అతనే చూసుకుంటానన్నారు. ఓహో, టెక్కలా? నేను విన్నది నీ గురించేనా? సరే గాని అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంత చెప్తున్నారు కదా, ఇంతకీ మీరెవరు? నేనా? నువ్వు చెప్పిన టెక్కలకి భార్యనవుతాను. టెక్కల్ వైఫా? అరే బాబు చూడరా, పొలాల మీద తెగ చదివేస్తాండో. ఎక్కడో తేడా కొడుతుంది. తేడా కొడికి అన్ని తేడాలో కోపడతాయి. నానేటి చేసినాను. రత్తాలు కోష్టమని నన్నుండిపోమాను, నువ్వు వెళ్ళి జామంతా ఉండిపోను. మరే నాకు తెలిసినారా? తెలిసిపోనదా? ఇది మనకు మామూలే కానీ ఆ బాబు బంగారం రా. ఈరోజు రేతిరే రత్తాలింటికి నువ్వు వెళ్ళక మరి ఓళ్ళు వెళ్తారు? శివరాఖరికి నా కూటికే ఎసరెట్టినాడు. త్యాగయ్య గొంతుకకు రాగమందిన భాష, మనసులో భావాలు చెప్పగలిగిన భాష, అన్ని భాషలలోన లెస్సైన నా అమ్మ తెలుగు భాష. ఆ నవ్వుకి అర్థమేమిటి నాయన? వాడిన భాషలో కానీ భావంలో కానీ తప్పేమైనా ఉందా? ఓల్ మొత్తం ఇంగ్లీష్ నేర్చుకొని ఆకాశంలోకి ఎగురుతుంటే మీరేంటి సార్ అమ్మ తెలుగు అందాలు తెలుగు అని పిల్లలకి కహానీలు చెప్తే ఇక్కడే ఉంచేస్తున్నారు.
మేమంతే బాబు. ఆకలైతే భూమిని కొలుస్తాం, ఆపద వస్తే అమ్మను తలుస్తాం, నేలను తడిపిన ఆకాశాన్ని ప్రార్థిస్తాం. తల మీద ఉందని ఆకాశాన్ని ఒకలాగా, కాలు కింద ఉందని భూమిని ఒకలాగా చూడం బాబు. బ్రతుకునిచ్చిన అమ్మని, బ్రతకడం నేర్పిన ఈ భాషని మర్చిపోలేము. వాటి కోసం తేలికగా మాట్లాడలేము. అంటే నేను ఇప్పుడు మర్చిపోయాను అర్థం. పాలు పట్టి పెంచిన అమ్మని, వేలి పట్టి నడిపించిన నాన్నని, పలుకు నేర్పి ప్రపంచాన్ని పరిచయం చేసిన మాతృభాషను పెట్టుకొని మసలుకోవాలని చెబుతున్నాను నాయన. హౌ డేర్ యూ, నాకే నీతులు చెప్తావా? అంటే నేనేం చేయాలి నాకే చెప్తారా? గురువుని చూస్తే చేతులు జోడించి మొక్కాలి, అంతేగాని ఇలా ఎలా పడతలు చేయకూడదు. అయ్యా, మీరు మాటిస్తే 2 మాటలు చెప్పాలి. ఏంటి బాబు, ఇంతకేదో మాట్లాడుతున్నారు? చేతకాని మీ మాస్టరు నీతి వాక్యాలు చెప్తున్నాడు. మా పెద్దలు ఒక మాట చెప్పారు బాబు, ఉన్న మాట చెప్తే ఊరినాడు కోపమాట. అలా ఉంది బాబు నీ అవ్వారం. ఏది ఉన్నమాట? నేను చెప్పిందా మీ మాస్టర్ చెప్పిందా? ఆఫ్టర్ ఆల్ తెలుగు, దానికోసం ఒక్క మాట మాట్లాడితే ఓ లెక్చర్లు ఇస్తున్నాడు. చాలా పెద్ద మాట అన్నారు బాబు. అయినా నా తెలుగు భాష కోసం నీకేం తెలుసు బాబు? మీరు గొప్ప అనుకుని మీ భాషలో అక్షరాలు 26, మీరు ఆఫ్టర్ ఆల్ అనుకున్నా అదే మా తెలుగు భాషలో అక్షరాలు 56 బాబు. మీకు ఎలాంటి బాధ కలిగినా సిట్ అని అంటారు, అదే మాకు బాధ కలిగితే అమ్మ అని అంటాం. ప్రతి స్త్రీలోని అమ్మని చూసినట్టే ప్రతి భాషలోని అమ్మతనాన్ని చూసుకుంటాం బాబు, అంతేగాని తప్పుడు కోతలు కుయ్యం బాబు. నేను తప్పుడు మాట్లాడలేదు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదు, అయినా ఇవన్నీ నాకెందుకు? నీకోసం నాకేం తెలియదు బాబు. ఈ ఊరే పని మీద వచ్చావో ఆ పని చూసుకుని వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ రోజు రోజుకి నీ అవ్వారం ఏరేలాగా ఉంది. నా వెనక ఎవరున్నారో తెలుసా నీకు? నువ్వెందుకోసం వచ్చినావో, నీ వెనకాతలు ఎవరున్నారో నాకు తెలుసు బాబు. ఏదో ఒక రోజు నీ అనుకున్న వాళ్ళు ఎట్టంటే వాళ్ళు తెలుస్తుంది బాబు. నువ్వు ఇక్కడి నుంచి మారితే సరే సరే, ఈ సిక్కులు సిక్కుముడ్లు ఎప్పుడు మొదలు పెడితే సిక్కులు పడతావు. మాటలతో కాదు, చేతులతో చూపిస్తా. ఇక్కడి నుంచి పో. ఒరే సిక్కోలు, నెమ్మదించరా. ఓల్ తాలూక్ బాబు నువ్వు? వాట్ ఏమన్నారు? మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదే. ఓళ్ళు అని అడిగా. ఓ మై నేమ్ ఇస్ పర్దషార్, ఐఎమ్ ఫ్రమ్ ముంబై. స్టడీస్ కోసం మీ విలేజ్ వచ్చాను. అర్థం కాలేదు బాబు, కానీ ఏదో పెద్ద చదువే అయి ఉంటుంది. ఎస్, అలాంటిదే. మిమ్మల్ని ఇక్కడ వాళ్ళు సాగుతున్నారు. సాకు? వాట్ సాకు?
అయినా మన భాష బాబుకి అర్థం కావాలి కదా. తెంగరుదానా అదే ఓల్ దగ్గర ఉంటున్నావు అని. ఓ యా, ప్రెసిడెంట్ అక్కల్ గారు చెప్పిన ఇంట్లో ఉంటున్నాను. ఓ టెక్కల్ బాబు ఇంట్లోనా? మహా మంచోడే, ఆశ్రయం ఇచ్చినాడైతే. అతను మంచివారే కదా. అలాంటిదే అనుకో, రాను రా నీకే అర్థమవుతుందిలే. అయిన ఇందాక నేను చూస్తాను, ఓ ప్యాంట్ లాగేస్తున్నావు ఏటి కదా? యా, స్మాల్ థింగ్, ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. ఏది చూడండి బాబు, అది ముళ్ళు కాదు బాబు, పాము కాటు. నిన్ను పాము కరిచింది. యు మీన్ స్నేక్? Where am I? బాబు, మీరెవరు? నేనెందుకు ఇక్కడ ఉన్నాను? అదే బాబు, నీకు పాము కాటేసింది, ఇక్కడ తెచ్చాం. పేనానికి ఏ ప్రమాదం లేదు, దానికి విరుగుడు ఉంది కాబట్టి బతికించినావు. అయినా నాగదేవత మా కులదైవం. నన్ను లాస్ట్లో చూసిన అమ్మాయి అక్కడ? అది ఎవరో కాదు బాబు, మా మనవరాలు. తనే నీకు విషం తీసింది. షీ సీమ్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. సరే, ఈ మనీ ఉంచండి. దేనికి బాబు? నన్ను సేవ్ చేశారు కదా. ఏటి బాబు, పాము కాపాడితే డబ్బులు ఇస్తావా? నీ ప్రాణం విలువ ఇంతేనేటి? ఓ తక్కువనా? రూమ్కి వెళ్ళి ఐల్ సెండ్ ద ఎక్స్ట్రా మనీ. పట్నం వాడు బుద్ధి చూపించుకున్నా బాబు. నన్ను అంటుంది ఇక్కడ డబ్బులు తక్కువ ఎక్కువ అని కాదు, ఎందుకని. మీరు నా లైఫ్ సేవ్ చేశారు కదా, అందుకే గిఫ్ట్గా ఇచ్చాం. మేమంతా ఇలానే చేస్తాం. దేవుడిచ్చిన బహుమతి బాబు మనకి జీవితం. ఇందులో మనదేమీ లేదు. కట్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడమే మానవత్వం. అది మీ పట్నం వాళ్ళకి తెలియదులే బాబు. ఒక మాట అడుగుతాను, చెప్తారా బాబు? ఒక క్షణం ముందు మిమ్మల్ని కాపాడింది డబ్బులా, ఇక డబ్బులు సృష్టించిన మనుషులా? అది తెలుసుకోండి ముందు. మిమ్మల్ని మీరే వెతకండి. పత్తాత. పరదేశ్ బాబు దగ్గర సొమ్ము లాగేయాలా? ఈడొద్దంటే ఏట్రంకయ్యా, నీ గాలి ఇటు మేలినది, నీకన్నా సిక్కులు కూడా కదా. నాను అదే అనుకున్నాను బాబు. చెన్నెసి ఉండి ఇటేపు వచ్చినాను. ఏదేమైనా చుట్టూ తిరిగి శివరాకరికి నా కాడకి రావాల్సిందే. ఈ సీమటో చెప్పు. ఆ ఈరిగాడు చాలా పేదోడు బాబు. రేషన్ కార్డు ఇప్పిస్తాననే మీ నందిగాము ఆడిదే డబ్బులు తీసుకున్నాడు బాబు. మీరే ఏదో ఒకటి న్యాయం చెయ్యాల. నన్ను చూసుకుంటున్నాను కదరా, ఈ పంచాయతీలో ఎందుకో నన్ను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. అదే ట్రాల్గా అంతవో, ఇలాంటి విషయాలకే కదా నన్ను పేషెంట్ చేసినారు. నువ్వు బయకెళ్ళి ఆ పనులను సగపెట్టుకుని వచ్చే. చిన్న మాట, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకే కదా ఇచ్చినాను, మర్చిపోనా రేటే? అవునరా, నన్ను మర్చిపోనా. సొమ్ములంటే గుర్తుంటాయి కానీ ఖర్చులు అయితే మన ఖాతాలు ఉండవు కదా. నానే ఏదో ఒకటి చేసి చెప్తానులే. రంగయ్య, నా నీడన్నా కొగ్గేస్తుంది కానీ ఈడు గిన్నెట్ నీడురా. ఏట్రంగయ్యా, ఏటి విషయం? అదే బాబు, మీకు చెప్పినాను కదా ఆ ఈరిగాడి గొడవ. నువ్వు ఎలాగా ఊర్లో లేవని నేనే మాట్లాడదామని వచ్చినాను. ఇంతలోపు మీరే వెళ్ళిపోచ్చారు. పాతపట్నం వెళ్ళినాడన్నారు, ఇప్పుడు దిగబడిపోయినట్టు సయానికి దిగబడతాడరా.
పాతపట్నం వెళ్ళాడు పరామర్శలు ఉండిపోయాడు అనుకున్నావా? వేరుగొట్టం వెళ్ళాడు వాడు విధానం మార్చుకుంటాడు అనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం. నానేటి అడిగినానరా రూపాయి దగ్గర 10 పైసలు. నీలాటోడు లటుక్కు లాక్కెళ్ళిపోతాలగరా. నువ్వు పెద్ద పతివ్రతవే, లేక లేక మాట నా దగ్గరే చెప్పు. ఏత అన్నావురా? నువ్వు తినాలన్నా ముందు ఆళ్ళ దగ్గర ఉండాలి కదేటి. నాకు తెలియదు ఏమాత్రం రా. ఇల్లుగొద్దంతా లంచం. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం లంచం. పెద్ద నేరం ఏంటి నువ్వు మరిన్నో. లంచం తీసుకోవడం నీ దృష్టిలో పెద్ద నేరం కాకపోతే అందుగా. టెక్కల మా ఇద్దరు అరకొర పనిచేసిన నీకు అరసులు 6 ఎకరాలు, మందసాలు 3 ఎకరాలు, నర్సంపేటలో జూట్ మిల్లు, కొత్తపేటలో 2 బ్రాండ్ షాపులు లేవంటావా? ఇవన్నీ ఎలా వచ్చాయి? లంచం అనే మహమ్మారి వల్ల. అమ్మనందిగామో ఊరినందిగామో గొప్ప దెబ్బేసినవురా బాబు. వాడు మన సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. అది సైడ్ ట్రాక్ కాదు, అది మెయిన్ ట్రాక్. నీ వల్లనేంట్రీ మాటలన్నీ. చెప్పులు కుట్టిన అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అలాంటి అబ్రహం లింకన్ మన దేశంలో చెప్పులు కుడుతూనే ఉన్నారు. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపల్ నీళ్ళు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు వాడడానికి లంచం, కరెంటు తీయకుండా ఉంచాలన్నా లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతుకు రుణాలు ఇవ్వాలని లంచం, ఆ రుణాలు నిలుపుకోవాలన్నా లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, తినే బ్రెడ్కి లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టించే చచ్చిన దాకా లంచం లంచం లంచం. చివరికి శవాన్ని కాల్చాలన్నా పూడ్చాలన్నా దానికి కూడా లంచం. సిక్కులు ఏటైపోయినదిరా నీకు? రేత్రి చిరంజీవి సినిమా చూశాను, అది బుర్రలు అలా ఉండిపోను. అవునా? చివరికి మా టెక్కలమయ్యా రత్తాల దగ్గరికి వెళ్ళాలన్నా ఇవ్వాల్సిన మళ్ళీ ఇప్పుడు లంచం కదేటి. రత్తాల కాడికి వచ్చిన వేటిరా? అది నా లవ్స్. నా లవ్స్. ఇంకో పాలు నా ఊర్లో లంచం గించం మాటన్నా గుర్తు కోసేస్తాను కొడుకు. రాయ్ నా విశ్వరూపం చూపించిన నా కొన్నెర్ర చేసిన ఉత్తరానున్న వల్లకాడు ఊర్లో వచ్చి పడిపోతే ఊరంతా పీనుగులు దెబ్బ అయిపోద్ది. ఏడు ప్రెసిడెంట్ మాయా కామెడీ చేస్తాను కామెడీని అనుకున్నావా? నా నీ ఊర్లో ఉన్నంత వరకు నా అనేవారు కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కాపలా కాస్తాను. ఒక మెట్టి దిగు చెప్తాను, కుక్కలా కాస్తాను. విశ్వాసం అలా ఏడంత రంగయ్యా అంతే. ఆగండి వాళ్ళతో మనకేనా? మాయా సరిపోయా? సరిపోయిందిరా. ఓరే ఇలేటరా పొద్దున్న మొదలెట్టిస్తున్నారు. సరేలేరా, కాలాట అయిపోద్ది మన అయిపోద్ది. ఒక్కేరేనా ముందు తీసుకో. అయితే చూసుకోమయ్యా. బాలు లేదురా, ఎంత పొద్దున్న వచ్చినారంటే ఈరోజు అవుడికే మూడినట్టే. అంతేనంటావా? ఈడేట్ మా ఇక్కడ చూసేవాళ్ళు ఉంటాయి కదరా, ఆడాలనిపిస్తుంది అంతే. మాయా రారా. రే బాల్ పట్టుకో. మాయా ఈ పాలు ఖచ్చితంగా పోరేరా. ఇక్కడ ఏటైందిరా? ఇప్పుడు నవ్వుతావు? ఏమరా నవ్వుతాను? రారే పాలు ఇటు. కొన్నిసార్లు మాటలతో కాదు మాయా, చేతలతో చెప్పాల. రేయ్ నువ్వే పని మీద వచ్చావో ఆ పని చేసుకోవాలా, లేకపోతే ఎదుటోళ్ళు చేసే పని చూడాలా, లేకపోతే అన్నీ మూసుకొని కూసోలా. అంతేగా నవ్వులేట్రా. నేనేదో వర్క్లో క్యాజువల్గా నవ్వా బ్రో. దేనికి నవ్వావో ఎందుకు నవ్వావో మాకు తెలుసు. నాకంత టైం లేదు. ఐ హ్యావ్ సమ్ వర్క్. కూర్చొని ఎవడైనా మాట్లాడుతాడు, దమ్ముంటే వచ్చి ఆడి చూపించు.
లైట్ బ్రో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓర్ మాయ, ఆడికేం ఆట వచ్చరా? ఏ దేశం నుండి వచ్చాడు, ఏ దొరసానికి పుట్టినాడు, ఇలాంటి వాడిని మన ఊరు లేట్ అంతా తెలిసినా ఓరకొక్క అని అంటారు. ఓ రీలేటరా పొద్దు పొద్దు నీ బాబుతో పెట్టుకుంటున్నారు. ఓ రవులరా బాబు, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళేరా, నీకు తెలదు. Hey guys, I want to play. మాయా ఆడు కోడో చిరిగిపోనాడరా, ఈరోజు ఏదో ఒకటి ఇరిసేయాలి. నా చూసుకుంటాను కదరా, నువ్వు వెళ్ళు. ఈడతాడంట. ఓరే ఈడికేటర్ ఎంత దూరమా, ముందుకు నానండ్రా మూసేద్దాం. ఆట రానడుతో ఎంతసేపేట్రా, బేగ్ ముగించి కన్నా. నేను చూసుకుంటాను రా. అరే ఆట అయిపోయింది బదరా. మాయా ఆట అయిపోయినది, సామాన్ అయిపోయింది బాధ. పదండ్రా పట్నం వెళ్ళాలి. మాయా మాయా వాలెట్ చూడు మాయా. హే బ్రో, ఐ థింక్ ఓవర్కి 6 balls ఏమో. ఓర్ మాయ, ఆ కొసర బాల్ వేసిరా, ఓల పడిపోతాడు. ఓడి అమ్మా, ఏంటి బాగా వెలగాడేస్తున్నాడు. వచ్చేలాము తల్లి, ఈ బాల్కి ఈ గుంటడు అయిపోలా. మళ్ళీ వేసినాడు. ఈ ఆట కన్నా ఆ ఆటే మజాగా ఉంది. చెప్పింది కరెక్టే అనరా. ఈడేటి ఎలా కొట్టాడు. సరే సరేలే, అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. ఏట్రా బౌలింగ్, ఇప్పుడు నేను వేస్తాను చూడరా. పట్టవేట్రా, ఇంత చెరుకు తెచ్చినాన్రా, ఇంత అయిపోయిందిరా, ఇంకా నీ ఓవర్ అవ్వలేదురా. దెబ్బ మీద బాగా కొడుతున్నారు ఇందాక నుండి. ఓర్ మళ్ళీ వేసినాడు రా దెబ్బ. అవును, అక్కర బాల్లో పరిగెట్టి వావరంతా దొబ్బినాడు రా. లేపు మరి కొట్టించుకున్నారా. టౌన్లు అందరూ అలాగే ఆడతారా మరే. అన్ని 50 కొట్టాడు 50 కొట్టాడు 50 కొట్టాడే.
ఇలా ఓడిపోయిన వాళ్ళని మా కంట్రీలో ఏమంటారో తెలుసా? స్ట్రీట్ డాగ్స్. ఐ హ్యావ్ టు గో. ఏ మాట ఆడేసినాడు రా, కళ్ళ ముందు 50 కొట్టేశాడు. రేపు నుంచి ఎలా ఊర్లో తలెత్తుకోవాలరా మనము? హే, మాయ ముందు ఆయన్ని పొగుడతావేంట్రా? మనమంటే పర్లేదురా, మాయ మరీ ఎర్రి. ఏయ్, మీ అందరి మాటలు నా చెవిట్లో పడ్డాయిరా. ఆడిని క్రికెట్లో కొట్టలేం, కాపు కాసి కొట్టాలా. ఎబ్బే మంచోళ్ళే కొన్నాడురా. కూసంత ఆపి మంచి చెప్పాలి. ఆంధ్ర అలాగే అంటారా, వాళ్ళకి మనం ఎందుకు చెప్పాలా? ఊరికా మంచి చెప్పినామేనరా. నీకు తెలియదు, నువ్వు ఊరుకోరా. మనోడికి మంచి చెయ్యాలి. బాబు, నువ్వు వాళ్ళ దుక్కు ఎందుకు చూసినవినావో నాకు తెలుసు బాబు. నువ్వు అనుకున్నంత వాళ్ళంత మంచోళ్ళు కాదు బాబు. మంచిగుంటే మంచోళ్ళు, లేదంటే మట్టిలో కప్పెట్టేస్తారు. కూర్చొని జాగ్రత్త బాబు. మరి ఇలాంటివన్నీ చాలా చూసాం, కానీ లైట్ తీసుకోండి. కాలమే అన్నిటికి బదులు చెప్తుందిలే. ఏంది కదిరప్ప, ఇట్టా వచ్చినావు? ఏంది విషయం? చిన్న విషయం ఉండి వచ్చాను బైరెడ్డి. ఏంది అది? మా చెల్లికి పెళ్లి కుదిరినది బైరెడ్డి. శుభ్లాకి ఇవ్వడానికి వచ్చిన. మంచి విషయమేగా. శుభలేఖ ఇవ్వడానికి ఏడదాకా వచ్చినావంటే నువ్వు మగడవేనప్ప. నేను మగాను కాదు చెప్పాలంటే నన్ను పెంచిన సీఎం చెప్పాలా, లేదంటే నన్ను కట్టుకుని ఇంటాడిది చెప్పాలా. నేను పొగిడినానే కానీ నేను తక్కువ చేయలేదు తప్ప. పగోడినైనా శత్రుకాడికి వచ్చినానంటే ఈ పాటికి నా మగతను అర్థమైపో ఉండాలా. పాత గొడవలు నువ్వు ఇంకా మర్చిపోలేదప్ప. అవన్నీ అదేనో మర్చిపోనాను. నీ చెల్లి పెళ్ళి ఎప్పుడు చేస్తా బైరెడ్డి? సీమ సందుల్లో ఎతికిన నీలాంటి మగవాడి కోసం ఈ ఆడ దొరకలే. మగతనం అనేది తాత ముత్తాత నెత్తుల్లో ఉంటుంది బైరెడ్డి. అది ఏడబెడితే అది దొరకదు. వదిలేయప్ప పాత విషయాలు. ఎట్టాగిట్ట ఎంత దూరం వచ్చినావు, కుసంత సీమ సాగు తాగిపో. నీ ముచ్చట నేనేది కాదంట బైరెడ్డి. రే, కదిరిప్ప ఒంటరిగా వచ్చినాడు, మందితో వచ్చేయండి రా. ఏడకు పోయినా బైరెడ్డి? నువ్వు వచ్చినావంటే మాకు పండగ కదా కదరేప్ప. మందికి భోజనం ఏర్పాటు చేయమని చెప్పిన. ఈలోగా నువ్వు సీమ సరుకు తాగు. నేను చూడండి సీఎం సరుకు బైరెడ్డి. గొప్పలకు పోయి మీ ఏఎస్ ఇచ్చినాడు. నువ్వు నా దారిలోకి వస్తావా లేక నా చేతులు చేస్తావా? అదేంటి బైరెడ్డి, ఒక్కసారి గొంతు మారిపోయింది. గొంతు నుండి గుండె దాకా నా పగ అట్టాగే రగిలిపోతుంది. ఎట్టా మర్చిపోతాం కదరప్పా. మరి ఇప్పుడు దాకా ఆడిన మాటలు నావన్నీ నక్కవినాయాలి కదరప్పా. ఈరోజు నీకు చివరి రోజు. చిక్కినది బోన్లోకి సింహం. నువ్వు చెప్పిన మాట బైరెడ్డి. సింహం ఎప్పుడు సింహమే. నువ్వే స్కెచ్లకు నేను రాలే, నేనే స్కెచ్లకు నువ్వు వచ్చా. స్కెచ్ ఏంది కదరప్పా? నువ్వే అన్నావు కదా బైరెడ్డి, పాత పగలు మర్చిపోలేమని. సీమలో పగలే ఉంటాయి కానీ మన్నింపులు ఉండవు. పగలు మర్చిపోలేదు కాబట్టి చావడానికి వచ్చావు కదరప్పా. ఒక్కసారి గతం గుర్తొచ్చుకో బైరెడ్డి. నీ అన్న చంపడానికి వచ్చాడు, చచ్చాడు. నీ అయ్యి చంపడానికి వచ్చాడు, చచ్చాడు. చివరికి నువ్వు కూడా నా చేతులు చావబోయిన వాడివే. చివరికి ఏ దారి దొరక నీ చెల్లిని పంపిన ఆడబిడ్డని వదిలేసా బైరెడ్డి. ఇన్ని చెప్పినావు కదరప్పా, ఆయుధం లేకుండా వచ్చినావు. ముందు ఆ ఫోన్ తీ బైరెడ్డి. అన్నా అన్నా, దారిలో కదిరప్ప మనసులో అడ్డుకున్నారన్నా, నువ్వు జాగ్రత్త. మందిని మన వెనక్కి తిప్పుకోవడం మగతనం కాదు బైరెడ్డి. మందికి మంచి చెయ్యాలా, లేదా వాళ్ళకి దారి చూపాలి. నువ్వు పగన్నావు, నేను ప్రజలన్నాను. పగ అయితే ప్రాణం పోద్దు బైరెడ్డి. నీలాగా మంచి చేసి చూడు కనిపిస్తుంది నాలాగా సింహంలా.
ప్రేమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో చెప్పనా? చూసిన సన్నివేశం రాయలసీమ, చేసింది సిక్కోలు దర్శకుడు, చూసింది ఈ తెలంగాణ నిర్మాత. యాదృచ్ఛికం అయినా బాగుంది. ఫుల్ స్క్రిప్ట్తో రా, ఆలోచిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీ దగ్గర ఉన్నానంటే దానికి కారణం మా ఊరు వాళ్ళు. ఒకసారి నేను మా ఊరు వెళ్ళి పూర్తి కథతో తిరిగి వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాబు గారు కొంచెం తాగండి. నందిగాము తెగ మొగ మాట పెట్టేస్తానవరా నువ్వు. నీ మొఖానికి మొగమాటం ఒకటే. ఎక్కలే నువ్వు కాబట్టి ఊరు బాధ్యతలన్నీ బరాయిస్తున్నావురా. నా లాంటి వాడిని అయితే సంకనాగిపోతుంది. అది నిజమే. ఎవరా అబ్బి? బాబు వచ్చి చాలా రోజులైంది, నువ్వు చూడనేదా? ఏమో టెక్కలి, ఈ బాబు ఎప్పుడు అవిపించలేదు. ఎలాగ వచ్చినాడు కదా, చూద్దు గానే. సార్ పిలిచారంట? చాలా రోజులైంది కదా నిన్ను చూసి. కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను. దాంతోపాటు నాకు కావాల్సిన డబ్బులు, అదే మనీ 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 కావాలా? యా, ఐ రిమెంబర్ దట్. నాకు రావాల్సిన స్కాలర్షిప్ రావాలి. ఐ నీడ్ సమ్ టైం. టైం కావాలా? అది ఎప్పుడూ అయిపోయినది బాబు. జస్ట్ 2 days. బాబుకి 2 రోజులు టైం కావాలట. అదేదో ఇచ్చేత్తు పోతుంది కదా బాబు. ఒకప్పుడు పరదేశి బాబాయ్కి ఇచ్చేవాడిరా. ఏరే ఉద్దేశంతో ఉంటే ఎలాగెత్తానరా? ఏమిటెక్కలి, ఏమైనా సమస్య? అవును బాబు, దారి తెలియని దూరం పెంచినాడు. డిస్టెన్స్ మన మధ్య. మీ మాటల్లో చాలా చేంజ్ ఉంది. ఈ చేంజ్లు గేంజ్లు అన్నీ మీయే బాబు, నాకు కావు. మీరు ఇప్పుడు డ్రింక్ చేస్తున్నారు. మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను. మరి నేను వస్తాను. ఏటే వస్తావా? ఎక్కడికి వస్తావు? వెళ్ళిపోవడమే. మా నుండి, మా ఊరు నుండే. ఆర్ యు సీరియస్? నేను ఎక్కడికి వెళ్ళను. చెప్తే అర్థం అవుతుందా? నా బంగారం కదూ, నా బుజ్జివి. నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వు వెళ్ళిపోతేనే మన ఇద్దరికి మంచిది. ఎక్కలే అంత తప్ప బాబు ఏడ్ చేసినాడు. ఏడ్ చేసినాడా? అబద్ధం చెప్పి దిగబడిపోనాడు. డబ్బులు చూపించి దగ్గరైపోనాడు. చదువు అనగానే సంతోషపడినాను. అయినోడు అనుకొని ఆనందపడినాను. బాబు దెబ్బేసినా కదా బాబు, దెబ్బేసినావు. ఓకే, ఐమ్ కమింగ్ టు ద పాయింట్. అబద్ధమే చెప్పా, ఆస్తి కోసం. నాకు ఎమోషన్స్ ఉండవు. అది మీరైనా మా నాన్నైనా. డీల్ కోసం మీకు దగ్గరయ్యా.
దయచేసి నాకు సాయం చేయండి, లేదా వదిలేయండి. వీలైతే ఆ సర్వే నంబర్ చెప్పండి. బాబుకి సర్వే నంబర్ కావాలట్రా, చెప్పి అంటరా. ఓ, మీకు తెలుసు. ఐ కంప్లైంట్ టు ద ఆఫీసర్. ఆఫీసరా? ఆ పెక్కని 2 పెగ్గలు తాగుతుండ్రు, వెళ్ళి అడుగు. సార్, మీరు కూడానా? తప్పదు బాబు, ఇది టెక్కల రాజ్యం. సేమ సిటిక్కు మనాలన్నా, శివుడు శివతాండం ఆడాలన్నా బాబు దగ్గరికి రావాల్సిందే. ఇందులో నేనంతా సేమంతా. తెలుసు కదా బాబు, మీ అమ్మ ఆస్తిని నా మడకలో ఎప్పుడో కలిపినాను. ఇక వెళ్ళిపో బాబు. నేను ఎక్కడుండే అన్నీ సాధిస్తా. సంపెత్తాను. ఇంకో పాలలా పలికినవంటే వద్దు పోయేలాగా ఊరదులు వెళ్ళిపోవాలా. ఇదే ఈ టక్కల పంచాయితీ. నువ్వు అనుకున్నంత అలాంత మంచోళ్ళు కాదు బాబు. మంచిగుంటే మంచోళ్ళు, లేదంటే మట్టిలో కప్పెట్టేస్తారు. కూర్చొని జాగ్రత్త బాబు. మరి ఇక్కడి నుంచి పో. పత్తాత పొద్దు పోయేలాగా ఊరదులు వెళ్ళిపోవాలా. నీకు ఆస్తి కావాలంటే నేను చెప్పింది చేయాల్సిందే, అది కూడా ఓన్లీ ఫర్ 30 days. ఈ ఆస్తి మొత్తం ఆర్ఫనేజ్కి రాజేస్తా. నా అనుకునే లైఫ్ నాకు కావాలంటే ముందుగా ఈ డీల్ నేను గెలవాలి. కానీ ఇక్కడ అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, అక్కడ ఉన్న మా నాన్నతో కలిపి. ఇక్కడ ఉన్న 2 దారులు. ఓడిపోయి మా నాన్న మాట వినాలి, లేదా గెలిచి నా లైఫ్ నేను బ్రతకాలి. ఎవర్రా మీరు? మిమ్మల్ని ఇప్పుడు చూడలేదు, మిమ్మల్ని ఇప్పుడు ఊళ్ళో చూడలేదు.